పేటతుల్లి వావరు అక్కడ జరిగేటువంటి నియమాలు వీటి మీదే ఒక చిన్న మాట చెప్పుకుందాం. ఎందుకంటే మనం అన్ని పడి పూజలకి అటెండ్ అవుతాం, కానీ ఇంకొక 2 రోజులైతే ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్ర చేస్తాం. శబరిమల యాత్ర చేస్తూ మనం చేస్తున్నటువంటి పాపం ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాలి. శబరిమల యాత్రలో ఎరుమేలిపేటకు వెళ్తున్నాం. ఎరుమేలిపేటకు వెళ్ళి ఎరుమేలిపేటలో వావర్ని మనం దర్శించుకుంటున్నాం. అంతేనా? అసలు మరి వావరు ఎవరు? అయ్యప్పకి వావరికి సంబంధం ఏంటి అంటే, అసలు అయ్యప్ప చరిత్రకి వావరికి ఎలాంటి సంబంధము లేదు. అయ్యప్ప చరిత్రలో వావర్ అనేటువంటిది అసలు స్థానమైనటువంటిది కాదు అనేటువంటిది ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకోసం చెప్పుకోవాలి అంటే, శబరిమల అయ్యప్ప స్వామి ధర్మశాస్త్రగా అవతరించినటువంటి కాలాన్ని ఒక్కసారి మనం లెక్క వేసుకోవాలి. అయ్యప్ప స్వామి ఆలయాన్ని మనం ఏం చేస్తాం? పొద్దున్న లేవగానే మనం మంత్రాలు వింటుంటాం. మసీదును కూడా ప్రతి చోట పడిపూజ చేస్తూ ఒక మాట చెప్తాడు, పరశురామ ప్రతిష్ఠితమైనటువంటిది ఆ 18వ బడి అని చెప్తున్నాం. పరశురామ ప్రతిష్ఠితము అంటే పరశురాముడు ఏ కాలానికి చెందినటువంటి వాడు? త్రేతాయుగానికి చెందినటువంటి వాడు. మరి త్రేతాయుగంలో ఎక్కడైనా ఇస్లాం మతం అనేటువంటిది ఉందా? లేదు కదా. మరి అయ్యప్ప స్వామికి ఇస్లాం మతానికి సంబంధం ఏముంది అంటే, వావర్ అనేటువంటిది ఒక కల్పితమైనటువంటి గాథ. ఎరుమేలికి వెళ్తే వావర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి విధంగా, పట్టించే విధంగా ఏర్పాటు చేసిపడినటువంటిదే ఈ వావర్ యొక్క గాథ. అంతకు మించినటువంటిది లేదు. ఇకపోతే ఇంకొక విషయం పక్కన పెడదాం. అయ్యప్ప స్వామి ఏ కాలానికి చెందినటువంటి వాడు? మరి ఆ కాలం నుంచి మేము పూజ చేసుకుంటూ వస్తున్నామా? అయ్యప్ప చరిత్ర అప్పుడు లేదే, ఈ మధ్యలోనే వచ్చింది అనుకుంటే, వాస్తవం చెప్పాలి అంటే అయ్యప్ప చరిత్ర ఆ కాలం నుంచి ఈ కాలం వరకే కూడా ఉంది. కానీ మన దగ్గర ప్రాచుర్యం పొందడానికి కొద్దిగా లేట్ అయింది. ఎప్పుడు కానీ ఒక మాట మనందరికీ తెలుసు, ఇంగ్లీష్ మందు ఎంత తొందరగా పనిచేస్తుందో ఆయుర్వేదిక్ మందు అంత తొందరగా పనిచేయదు. అలాగే అయ్యప్ప దీక్ష కూడా అంతే, ఆ నాదిగా కూడా ఆచరించి వస్తున్నటువంటిది. ఆ శబరిమలలో ఉన్నటువంటి శాస్త్రాన్ని ప్రొద్దున లేవగానే మనం ఇది 2 చేతులు కట్టుకొని ఒక మాట చెప్తున్నాం, లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్త్రారం ప్రణామం. ఎవరు రాశారు ఈ స్తోత్రాన్ని తెలుసా? ఈ స్తోత్రాన్ని రాసినటువంటిది ఆదిశంకరాచార్యుడు. ఆదిశంకర ప్రణీతమైనటువంటి భూతనాథ పంచరత్నం కదా అని మనం చెప్పుకుంటాం. మరి ఆదిశంకరులే దర్శించారు అంటే ఆ కాలంలో ఆ అయ్యప్ప స్వామి ఎంత పాతవాడో, ఎప్పటిదో ఆ ఆలయం అనేటువంటిది ఒకసారి మనకు మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకోసం చెయ్యాలి? ఇకపోతే ఈ కాలాలు, ఈ వ్యవస్థ ఎవరు దర్శించారు అనేటువంటిది పక్కన పెడితే ఒక లాజిక్ గా ఒక మాట మాట్లాడుకుందాం. మనం అందరం కూడా ఒక లాజిక్. ఎందుకంటే మన స్వాములకి ఈ మధ్య అలవాటైంది ఒకటే ఒక విషయం, స్వామి దానికి దీనికి ఏమన్నా లాజిక్ ఉందా? మరి స్వామి పోయి ఆ స్వామి యొక్క కాలాన్ని గణించాడా అనేటువంటి మాటలు కూడా వినబడుతున్నటువంటి సందర్భంలో ఒకే ఒక్క మాట చెప్పుకుందాం. మన ఊర్లో ఎన్ని మసీదులు ఉన్నాయి? మన ఊర్లో ఎన్ని మసీదులు ఉన్నాయి? ఏ మసీదులోకైనా మీరు వెళ్ళి ఎప్పుడైనా దీపం పెట్టారా? కొబ్బరికాయ కొట్టారా? అక్కడ ప్రసాదం తీసుకున్నారా? ఆ మసీదులో హిందూ ఉత్సవం జరగంగా ఎప్పుడైనా చూసారా? లేదు కదా. మరి మన ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ శవం పోయేంత వరకు మీరు బయటకు వెళ్ళి ధైర్యంగా శవాన్ని చూడగలుగుతున్నారా? లేదు. ఆ శవాన్ని ఖననం చేస్తే అక్కడ పోయి ముట్టుకోగలుగుతున్నారా? లేదు కదా. మరి అసలు దర్గా అంటే ఏంటి? ఒక్క మాటని ఆలోచన చేస్తే, ఒక ముస్లింని పాతి పెట్టబడినటువంటి సమాజాన్ని సమాధి ప్రాంతంగా మనం దర్గాని చెప్పుకుంటాం. మరి మనం శవాన్నే చూడనప్పుడు పోయి సమాధిని ముట్టుకునేటువంటి అవసరం ఏమొచ్చింది? అయ్యప్పలకి అంత కర్మ ఎందుకు అనేటువంటి మాటని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకోసం అంటే ఒకే ఒక మాట, దాదాపు 34 సంవత్సరాలుగా మేము శబరిమల యాత్ర చేస్తున్నాం. 34 సంవత్సరాల యాత్రలో కన్యస్వామిగా మేము వెళ్ళినప్పుడు వావర్ యొక్క దర్గా ఎలా ఉంది అంటే ఒక చిన్న పూరి గుడిసె. మరి ఈ రోజున ఉన్నటువంటి బాబర్ మసీద్ ఏంటి? ఇస్లాం దేశాల్లో కూడా లేనటువంటి విధంగా ఒక జామా మసీదుని మించినటువంటి మసీద్ ఇవాళ అక్కడ కట్టబడింది. దానికి అందరికీ కారణం ఎవరు అంటే కేవలం మనం మాత్రమే, మన సొమ్ముతో అక్కడ నిర్మించబడినటువంటిది అది. మరి మన అయ్యప్ప ఆలయం ఎందుకు డెవలప్ అవుతలేదు? ఒకసారి శబరిమల ఇంతమంది వెళ్తున్నాం కదా, శబరిమల ఆలయం ఎందుకు డెవలప్ అవ్వట్లేదు?
ఒక్క మాట ఆలోచన చేస్తే మనం వేసేటువంటి హుండీ సొమ్ముకి మన పైన దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది ఒకటి ఉన్నది. దానికి మనం లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ మిగతా 2 మతాలకి అవి అవసరం లేదు. ఎవడైనా తెచ్చుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మరి వాడు ఇచ్చేటువంటి పైస ఎక్కడ పోతుందంటే భోజ్యం మాత్రమే, వాడు తినడానికి పనికొస్తున్నటువంటిది. కాబట్టి ఒక పని మనం చెయ్యాలి. ఎరిమేలి గురించి ప్రాశస్త్యాన్ని గురించి చెప్తూ వెళ్తున్నప్పుడు ఎరిమేలిపేటకు స్వాముల యొక్క రాక అనేటువంటిది తగ్గిన తర్వాత శబరిమలలో మరి ఎరిమేలిపేటకు ఎందుకు వెళ్ళాలి అనేటువంటి క్వశ్చన్ ఏర్పడింది. అక్కడ ఎరిమేలిపేటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే అయ్యప్ప స్వామి తొలిగా వనయాత్ర ప్రారంభం చేస్తూ అక్కడి నుంచి బయలుదేరాడు. దానికోసం ఆయన అక్కడ పేటయి ధర్మశాస్త్ర ఆలయం అనేటువంటిది నెలకొడి ఉంది. ఆయనను దర్శనం చేసుకోవడానికి కోసం మనం ఎరిమేలి వెళ్ళాలి. అంతే తప్ప వావర్ని దర్శనం చేసుకోవడానికి కాదు. వావర్కి ఎలాంటి మాటను అయ్యప్ప ఇవ్వలేదు. ఇకపోతే రెండోది, శబరిమల కొండ మీద ఇప్పుడు కొత్త దర్గా వెలిసింది. ఇంతకుముందు ఇంతమంది స్వాములం పోయాను, ఎప్పుడూ దర్గా చూడలేదు. మరి ఇప్పుడు కొత్త దర్గా వెలిసింది. మరి అక్కడ కూడా దేనికోసం అంటే మనం వేసేటువంటి సొమ్ముతోనే అక్కడ ఆలయం ఇదవుతుంది. మరి కేరళ ప్రభుత్వానికి కనువిప్పు కలవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్పలందరికీ కూడా నా తరపున ఒకే ఒక విన్నపం, ప్రతి ఒక్కరూ శబరిమల యాత్ర చేయండి. శబరిమల యాత్ర చేసినటువంటి వాళ్ళు మీకు దక్షిణ రూపంలో కానీ, భిక్ష రూపంలో కానీ, ఇరుముడు రూపంలో కానీ వచ్చినటువంటి సొమ్మును తీసుకొచ్చి మీ స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల్లో వేయండి. స్థానికంగా ఉన్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేసుకోండి. అక్కడ గనక మనం సొమ్మును వెయ్యడం ఆపివేసినట్టయితే ఖచ్చితంగా కేరళ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలుగుతుంది. ఎందుకోసం కలుగుతుంది అంటే అక్కడ సొమ్మే రాకపోయిన తర్వాత అయ్యప్పలం అందరం పోతున్నాం, స్వాములైతే వస్తున్నారు కానీ హుండీ నిండట్లేదు. అంతే కదా, రాజు పాలకత అవుతుంది. అక్కడ ఆ రాజు పాలకతనే శబరిమలలో జరగాల్సి ఉంది. ఖచ్చితంగా శబరిమల ప్రభుత్వానికి కనువిప్పు కలిగినాడు. ఇంతమంది అయ్యప్పలం పోతే కనీసం మనకు ఉచితంగా నీళ్లు పోసేవాడు లేడు, అన్నం పెట్టేవాడు లేడు. ఎవడైనా అన్నదానం చేస్తాను అంటే కోర్టులకు పోయి కేసులు వేసి అన్నదానాన్ని కూడా మానివేయించినటువంటి సంఘటనలు శబరిమలలో ఉన్నాయి. కనీసం శబరిమల పోతే పడుకోవడానికి మనకి ఒక విని దొరుకుతుందా? దొరకదు. ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. అదంతా అభివృద్ధి చెందాలి అంటే మాల వేసుకున్న మన నుంచే, మన గ్రామం నుంచే ఆ యొక్క యాత్ర అనేది ప్రారంభం కావాలి. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే ఈ రిజల్యూషన్ ప్రతి సంవత్సరం కూడా శబరిమల అయ్యప్ప స్వామి సాక్షిగా ఒక మాట చెప్తున్నాను. శబరిమల వెళ్ళి హుండీలో డబ్బులు వెయ్యకపోతే, శబరిమల వెళ్ళి నేను వావర్ని దర్శించకపోతే పాపం వస్తుంది అని ఎవరైనా గురుస్వామి చెప్పినా, ఎవరైనా అంటే మీ పాప భారాలన్నీ మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి పాపాలు కూడా రావడానికి ఖచ్చితంగా నేను చెప్తున్నాం. అంతేకాని శబరిమల యాత్రలో ఉన్నటువంటి విశిష్టతను గమనించండి. కేవలం అయ్యప్ప కోసం పోతున్నాం, అయ్యప్ప దర్శనాని కోసం పోతున్నాం, ఆయన యొక్క స్వరూపాన్ని దర్శించడానికి పోతున్నాం తప్ప శబరిమల యాత్ర మీద వచ్చేటువంటి కల్పిత గాథలు, శబరిమల యాత్రలో చేసేటువంటి అనేకమైనటువంటి పనులని కూడా పక్కన పెట్టి అయ్యప్పలుగా అయ్యా అప్ప రెండు కూడా ఆయనే కాబట్టి ఆయన పాదాలని వేడడానికి పోతాం తప్ప అక్కడ డబ్బుతో పని లేదు, మనకు అక్కడ ఉండేటువంటి లౌక్యంతో పని లేదు. కాబట్టి ఖచ్చితంగా మన వాణిని, మనకున్నటువంటి గొంతుని మనం ఖచ్చితంగా కేరళ ప్రభుత్వానికి వినిపించేదాకా మనం ఆ సహాయ నిరాకరణ అనేటువంటిది చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే